సాధారణంగా పనిచేయని యాంటీబయాటిక్‌లు మ్యుటేషన్ పెంచుతాయి. కరెక్ట్. 2 మనకు సాధారణంగా ఈ మ్యుటేషన్ ఏమైతుంది ఇంకోటి యాంటీబయాటిక్స్‌లో మనకు కోర్స్ వాడినప్పుడు కొంతమంది 2 రోజులకు తగ్గిందని చెప్పేసి వాడడం మానేస్తారు. కోర్స్ వాడరు. దాని ద్వారా మ్యుటేషన్ మళ్ళీ పెరిగి అది శక్తివంతమైన బ్యాక్టీరియా తయారవుతుంది. సో ఇది సూపర్ బగ్ అవును లాగా క్రియేట్ అయ్యి వీరి నుంచి వేరే వాళ్ళకి సోకినప్పుడు మళ్ళీ వారికి కూడా హై డోస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వస్తుంది. సో ఇట్లాంటి సూపర్ బగ్ ఇష్యూస్ ఏమన్నా వస్తున్నాయా మనకు? ఉన్నాయి. సో దీని గురించి కొద్దిగా వివరిస్తారా? డెఫినెట్గా ఉన్నాయి. ఇప్పుడు MRSA అనేటి ఒక సూపర్ బగ్, మెథిలిన్ రెసిస్టెంట్ స్టెఫిలోకోకస్ ఆరియస్, మామూలు చీముగా చేసేటువంటి బ్యాక్టీరియా సింపుల్ యాంటీబయాటిక్ తగ్గిపోవాలి. కానీ అది మార్పులు చేసి అది ఫైట్ చేసేటువంటి శక్తిని తీసుకొని MRSAకి ఇంతకుముందు వ్యాంకోమైసిన్ అన్నటువంటి మెడిసిన్ ఇచ్చారు, దానికి మళ్ళీ రెసిస్టెంట్. సో అది ప్రమాదకరం. ఇకపోతే అట్లనే మన దగ్గర బ్యాక్టీరియాలో 2 రకాలు ఉంటాయి, గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగిటివ్. భారతదేశంలో ప్రధానంగా చిన్నపిల్లల్లో ఎస్పెషల్లీ నవజాత శిశువుల్లో గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా ఎక్కువ ఇన్ఫెక్షన్ కలిగేస్తుంది. దానికి 1, 2, 3వ స్థాయి జనరేషన్లో కూడా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఉన్నాయి. సో ఇదంతా కూడా అంటే కొంతవరకు అదుపులోకి వచ్చినట్టు కనిపించినా మళ్ళీ రెసిస్టెన్స్ పెరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా ఒక మొత్తం దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో పాలసీ మేకింగ్ కావాలి. జాతీయ స్థాయిలో అన్నిటికీ అంటే ఉన్నాయి, టు బి ఆనెస్ట్, అంటే జాతీయ స్థాయి గైడ్ లైన్స్ ఉన్నాయి. కాకపోతే అది అందరిలో పీడియాట్రిషియన్స్లో కానీ అందరి మంది డాక్టర్లో కూడా అది రెగ్యులర్ అవేర్నెస్ తర్వాత దాని మీద సెషన్స్ అవుతూ ఉండి అయినప్పుడు వాళ్ళు సరిగా అయినటువంటి యాంటీబయాటిక్, అంటే ఇక్కడ ఇంటెన్షనల్గా ఎవరు కావాలని చేయట్లేదు, ఇంటెన్షనల్గా యాంటీబయాటిక్ వాడకుండా ఉండాలి. ఓకే, అంటే దానికి కొంచెం ధైర్యం కూడా కావాలి. సో అంటే ఆ ధైర్యం రావాలి అంటే మనం ఒక పద్ధతి ప్రకారం ఒక ఆబ్జెక్టివ్గా పనిచేయడం ఇంపార్టెంట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.